కార్తీక మాసం సందర్భంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగిపోయాయి. రూపారంపేట శివాలయం సిద్ధవటం రోడ్డులోని శ్రీ కృష్ణదేవరాయ నగర్ సమీపంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్ఫటిక దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో శివాలయ ఆవరణను కార్తీక దీపాలను వెలిగించి శివుడిని ఆరాధించారు. అడగకుండానే భక్తుల కోరికలు నెరవేర్చి బోలాశంకరుడు, హరహర మహాదేవుడు, మహాశివుడు అంటూ శివనామ కీర్తనలతో స్వామిని ఆరాధించారు. మహాశివుడికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం ఆలయానికి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమః. విశేషమైనటువంటి కార్తీక మాసం, విశేషంగా 3వ సోమవారం, విశేషమైనటువంటి బద్వేల్ టౌన్ సిద్ధవటం రోడ్ కృష్ణదేవరాయ నగర్ త్యాగరాజ కాలనీ వేసినటువంటి కాశీ విశ్వనాథ స్వామి మహావిశేషంగా స్ఫటికలింగం 27 అంగుళాల స్ఫటికలింగం మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బద్వేల్ టౌన్లో విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాస మహోత్సవములు మహావైభవంగా జరుగుతుంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని మన శాస్త్రం పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఆయన అనుగ్రహంతో విశేషమైనటువంటి భక్తజనం, విశేషమైనటువంటి జన సందోహంతో విశ్వనాథ స్వామివారి అనుగ్రహం, దర్శన భాగ్యం తీసుకొని విశేషమైన భక్తజనం అందరూ కూడా విశేషంగా అనుగ్రహం పొందుతున్నారు. అలాగే 4 సోమవారాలు విశేషంగా అన్నప్రసాద కార్యక్రమం, విశేషమైనటువంటి ప్రసాదం, విశేషమైనటువంటి తీర్థ ప్రసాదాలన్నీ కూడా జరుగుతుంది. అలాగే స్ఫటికలింగం మన రుద్రాభిషేకం, శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ రుద్ర ధ్యానంలో మొట్టమొదటిగా చెప్తారు ఆపాతారణ భక్తలాంత భువన బ్రహ్మాండమాది జ్యోతి స్ఫటికలింగమల్లి సర్పూర్ణేందు అంటే స్ఫటికలింగాన్ని, అన్ని లింగాల్ని కన్నా కూడా స్ఫటికలింగాన్ని పూజించడం చాలా శ్రేయస్కరం, శుభకరం అంటారు. స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల ఆధ్యాత్మిక లక్షణాలు, ఆయురారోగ్యం, కష్టాలన్నీ తిరుగుతాయంటారు. అలాగే స్ఫటికలింగం కూడా శివుడులాగే త్రయం కలిగి ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపమే స్ఫటికలింగం అంటారు. అటువంటి స్ఫటికలింగానికి ప్రాతకాలం, ఈరోజు 2వ సోమవారం ప్రీతికరంగా ప్రాతకాలం నుండే స్వామివారికి విశేషమైన అభిషేకాలు, విశేషమైన అర్చనలు, విశేషమైనటువంటి ప్రసాదాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విశ్వనాథ స్వామి అనుగ్రహం మన ఆలయ చైర్మన్ రామణమైన మురళి గారు, శ్రీమతి సునీత, వారి తల్లిదండ్రులు పుల్లయ్య గారు, కృష్ణమ్మ, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నప్రసాదం చేస్తున్నారు. అలాగే 50 మంది భక్తులందరూ కూడా వచ్చి అన్నప్రసాదం తీసుకొని కాశీ విశ్వనాథ స్వామి కృపకు పాత్రలు కావాలనుకుంటున్నాం. హరహర మహాదేవ శంకర. విశిష్టత ఈ కార్తీక మాసాల్లో శివుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ప్రయోజనాలు చెప్తారు? అన్ని మాసాలే కల్లా కూడా కార్తీక మాసం చాలా విశేషమంటారు. ఎందుకంటే శివకేశవులకు ప్రీతికరమైన మాసమే కార్తీక మాసం. అలాగే విశేషంగా కార్తీక మాసం వచ్చింది అంటే శివాలయాలు విశేషమైనటువంటి భక్తజనంతో, విశేషమైనటువంటి జనసంద్రోహంతో విశేషంగా స్వామివారికి అభిషేకాలు చేస్తారు. అలాగే కార్తీక మాసం ఎంత విశేషం అంటే చూడండి, అన్ని దేవతలకు విశేషం. కార్తీక మాసం వస్తే అన్ని దేవతలకు సంబంధించి మాలలు వేస్తారు. విశేషంగా అయ్యప్ప మాల, విశేషంగా శివమాల, విశేషంగా ఆంజనేయ స్వామికి, విశేషంగా వెంకటేశ్వర స్వామికి, ఇట్లా ప్రతి దేవునికి కూడా విశేషమైనటువంటి దీక్ష ధరించేటువంటి మాసం ఏదైనా ఉంది అంటే ఒక కార్తీక మాసమే అంటారు. అటువంటి కార్తీక మాసం రోజున ప్రాతకాలంలో లేచి స్నానాలు చేసి స్వామిని దర్శిస్తే విశేషమైన పుణ్యం వస్తుందంటారు. అలాగే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు శ్రవణ నక్షత్రం రోజు లేచి మేలుకుంటాడని అంత విశేషమైన మాసం కార్తీక మాసం అంటారు. కాబట్టి ఈ కార్తీక మాసం దక్షిణాయనంలో వచ్చేటువంటి విశేషమైన మాసమే కార్తీక మాసం. ప్రాతకాలంలో స్నానాలు చేసి స్వామిని దర్శించిన విశేషమైన పుణ్యం వస్తుంది. మాసానాం కార్తీక శ్రేష్ఠ అంటారు. కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం. దీక్షలకు కానీ, పూజలకు కానీ, అర్చనలకు కానీ, విశేషంగా ఉపవాసాలకు కానీ విశేషమైన మాసమే కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసం మహావైభవంగా స్వామి శివుని దర్శనం, శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి విశేషంగా కార్తీక మాసంలో స్వామివారిని పూజించిన, దర్శించిన విశేషమైన పుణ్యం ఉంటుంది అంటారు. అంత విశేషం ఒక కార్తీక మాసానికి మాత్రమే ఉంది. ఓం నమః శివాయ. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని మరీ కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసం మాసాలలో చాలా విశిష్టమైనటువంటి మాసం.
మనకు ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటి అందులో ఈ కార్తీక మాసం అనేటువంటిది, ఆశ్వయుజ మాసం అనేటువంటిది, ఇట్లా వరుసగా ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవుడికి, ఇప్పుడు హరిహరాదులకు ఇద్దరికీ కూడా, అటు విష్ణువుకి ఇటు శివుడికి ఇద్దరికీ కూడా చాలా విశేషమైనటువంటి మాసం ఈ మాసం. ఈ మాసంలో ఇక్కడికి వచ్చినటువంటి మహిళలంతా ఈ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు, ఈ విశేషం అంతా కూడా మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆ దీప విశిష్టత తెలుసుకోవాలి. దీపం ఎందుకు ముట్టిస్తున్నాం, ఈ దీపాల వల్ల మనకి ఏంటి లాభం అనేటువంటి విశేషాలు తెలియాలి. ఇక్కడ శివుడు అనేటువంటి ప్రత్యేకంగా పరమశివుడిని కొలుస్తూ ఉన్నాం. మనకు ప్రాణం ఉంటే శివం, ప్రాణం పోతే శవం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. అట శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ అంటే ఈ శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. అటు చూస్తే అమ్మవారు, ఇటు చూస్తే అయ్యవారు, అటు చూస్తే ఆంజనేయ స్వామి. ఇక్కడ అంతా కూడా ఒక దేవాలయ కాంప్లెక్స్ లాగా ఇక్కడ మొత్తం ఉంది. రేపు పూర్ణమ రోజు కూడా చాలా విశేషంగా చేస్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళి మీరు అభిషేకాలు చేసుకున్నారు. అభిషేకాలు ఎందుకు చేసుకున్నారు అంటే శివుడు అభిషేక ప్రియుడు అంటారు, విష్ణువు అలంకార ప్రియుడు అంటారు, సూర్యుడు నమస్కార ప్రియుడు అంటారు, ఆంజనేయ స్వామి అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దేవతలకు మనకు ఎట్లా ఇష్టాలు ఉంటాయో అట్లా దేవుళ్ళకు కూడా ఇష్టము అనేటువంటిది ఉంటుంది. ఆ ఇష్టాన్ని మనం గ్రహించేసి మనం ఆ దేవుళ్ళను తృప్తిపరచాలి. ఇక్కడికి వచ్చినప్పుడు శివుడికి మనం ప్రత్యేకంగా మనం ఏ దళాలతో పూజ చేస్తాము అనేటువంటిది కూడా మీరు తెలుసుకోవాలి. శివుడికి ప్రత్యేకంగా మారేడు దళాలు అనేటువంటివి చాలా ఇష్టం. తులసి దళాలు విష్ణువుకు చాలా ఇష్టం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం అనే విశేషమైనటువంటి వాక్యం మనకు ఈ శివ సంబంధంగా మనం చెప్పుకోవాలి. అట్లాగా మనకు ఈ విశేషమైనటువంటి ఈ యొక్క పండుగను ఈ యొక్క మహిళలు ప్రత్యేకించి ఇక్కడ చేస్తున్నటువంటి కార్తీక దీపం ఆరణీకుమా ఈ దీపం కార్తీక దీపం అనేటువంటి పద్ధతిలో మనం చేసుకోవాలి. ఆ దీపం ఏంటి, ఆ ఒత్తి ఏంటి, అక్కడ వెలిగిస్తున్నటువంటి ఆ ప్రమిద ఏంటి, అందులో ఉన్నటువంటి మనకు ఆ జ్వాల ఏంటి అనేటువంటిది, ఆ దీప విశేషాన్ని మనం తెలుసుకున్నామంటే ఆ యొక్క జీవితానికి ఒక అర్థం అనేటువంటిది, పరమార్థం అనేటువంటిది కలుగుతుందన్నమాట. కాబట్టి ఊరికే ముట్టిస్తున్నాం, ఊరికే దీపం వెలిగిస్తున్నాం అనేటువంటిది కానే కాదు. ఎప్పుడూ కూడా ఒక పండుగ వచ్చిందంటే ఆ పండుగ విశిష్టత అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి మనము ఏదో శివాలయానికి వచ్చాం, దేవుడికి నమస్కారం పెట్టుకున్నాం, వెళ్ళిపోతున్నాం అనేది కాదు. శివుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం కోరుకోవాలి, ఆయనకు అన్నీ తెలుసు, మనకి ఏమి ఇవ్వాలనో, ఆ భగవంతుడు తనకు భక్తుడికి ఏమి ఇవ్వాలనో అనేటువంటిది ముందే నిర్ణయించుకొని ఉంటాడు. పొద్దున్న లేస్తూనే మనం ఏం చేయాలి, మనం చేతులు చూసుకోవాలి. మనకు భగవంతుడు చేతులు ఇచ్చినాడు, పక్షికి రెక్కలు ఇచ్చినట్టుగా మనుషులకు చేతులు ఇచ్చాడు. నిద్ర లేయంగానే మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క చేతులను చూసుకోవాలి. చేతులను చూసుకొని ఈ చేతుల్లో ఏమున్నాయా అంటే కరాగ్రే వసతే లక్ష్మి అంటారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి 4 లైన్లు. పొద్దున్న లేస్తే మనం ఏం చేస్తాం, దిండు కింద పెట్టుకున్నటువంటి సెల్లు చూసుకుంటాం. సెల్లులో ఎవరు కాల్ చేసినారు, ఎవరు మాట్లాడినారు, ఏం కథ ఇవి చూసుకుంటాం. కానీ మనకు పొద్దున్నే ఈ యొక్క భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మనం చేసినటువంటి కష్టం ఈ చేతుల ద్వారా మనకు ఎంతో విశేషమైనటువంటి ఉంది. భగవంతుడు ఇచ్చినటువంటి చేతులను మనం ఎన్నాళ్ళు బతికినామన్నది కాదు, ఎంత మన ఉపయోగం మన వల్ల ఎంతమందికి మంచి జరిగింది అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. పూర్ణాయుష్ మనకు భగవంతుడు 120 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 120 సంవత్సరాలు బతకాలని కోరుకోవచ్చు, కానీ ఆ బతికినటువంటి సంవత్సరాలలో మనం ఎన్ని సంవత్సరాలు ఎంతమందికి ఉపయోగపడినాం, మన వల్ల ఎంత మంచి జరిగింది అనేటువంటి విశేషాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మీరు భక్తిగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ఆ సర్వేశ్వరుడి
పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, అటు పార్వతీదేవి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని మరీ కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసం అనేటువంటిది మాసాలలో చాలా గొప్ప మాసం కాబట్టి ఇంతమంది శివభక్తులుగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉన్నారు, ఇక్కడ కార్తీక మాసంలో అయ్యప్ప మాల అనేటువంటిది ఒకటి వేస్తూ ఉంటారు. ఈ అయ్యప్ప మాల ఒకటి ఎందుకు వేస్తున్నారు అంటే అక్కడ హరిహర సుతుడు కాబట్టి ఆయన హరిహరుడు, హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు, హరిహరాదు సుతుడు కాబట్టి ఆయనను జపిస్తూ శబరిమలైకి వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ వేసినటువంటి మాలలు శివమాల వేస్తారు, అయ్యప్ప మాల వేస్తారు, వైశ్యులు వచ్చి అమ్మవారి మాల వేస్తారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాల వేస్తూ ఉంటారు. ఆ మాల వేసిన తర్వాత ఆ దీక్షకు తగినటువంటి నియమాలన్నీ కూడా ఎప్పుడైతే పాటిస్తామో ఆ జన్మ సార్థకత అనేటువంటిది కలుగుతుంది. ఏమీ లేకుండా మనం ఉత్తమ మాల వేసినామంటే ఆ శబరిమల ఆయన కూర్చున్నాడు అక్కడ స్వామి, ఆ స్వామి ఈ డ్రస్సు విశేషం కాదు, ఆ డ్రస్సుకు ఉన్నటువంటి దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర తెలుసుకోవాలి. అక్షర సత్యంగా ఆ శబరిమలై అయ్యప్ప స్వామి కరుణ ఆయనకు అవ్వాలి అంటే ఆ కఠినమైనటువంటి నియమాలు పాటించాలి. ఇప్పుడే ఆయన అన్నారు, ఏదైనా తింటారా పోయి అంటే నేను విన్నాను ఆయన చెప్పినటువంటి మాట. నేను ఉదయం పూట ఏం తిన్నాను.